హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సికి అభ్యర్థులంతా కూడా ప్రిపేర్ అవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ మెగా డిఎస్సి పరీక్షలు మరో 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నాయి. మరి ఈ డిఎస్సి పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. డిఎస్సి ప్రిపరేషన్ ఇలా: ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం జరిగే ముఖ్యమైన పరీక్ష డిఎస్సి అనగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. నిర్ణీతమైన పద్ధతిలో అధ్యయనం చేస్తే ఇందులో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. సిలబస్ అర్థం చేసుకోవాలి. మొదట అభ్యర్థి తాను ఎంచుకున్న పోస్టుకు సంబంధించిన సిలబస్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఉదాహరణకు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, భాషా పండిట్స్ వంటి పోస్టుల సిలబస్ ను పూర్తిగా చూసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ వారీగా ముఖ్యమైన టాపిక్స్ ను గుర్తించాలి. టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఏ రోజు ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చదవాలో ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. సబ్జెక్టుల వారీగా ప్రాముఖ్యత కలిగిన టాపిక్స్ గుర్తించాలి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ, సబ్జెక్ట్ కు సంబంధించిన కంటెంట్, మెథడాలజీ, ఇలా వీటికి నిర్ణీత సమయం కేటాయించాలి. స్టడీ మెటీరియల్ బుక్స్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ పుస్తకాలు తీసుకోవాలి. అలాగే సిలబస్ కు అనుగుణంగా తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా సిద్ధం చేసుకోవాలి. నమూనా పరీక్షలు, గత ప్రశ్నాపత్రాలు. గత ప్రశ్నాపత్రాలను తీసి ప్రశ్నలు ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఒక అంచనాకు రావాలి. అలాగే నమూనా పరీక్షలు రాయడం వల్ల లోటుపాట్లపై ఒక అవగాహన వస్తుంది. ఎక్కడ వెనకబడుతున్నామో అర్థం చేసుకొని ఆయా టాపిక్స్ పై మరింత దృష్టి పెట్టాలి. అలాగే సమయ పాలన కూడా చాలా ముఖ్యమైన అంశం. సొంత నోట్స్. ప్రతి సబ్జెక్ట్ లోని ప్రతి చాప్టర్ కి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఇందులో కూడా ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేసుకోవాలి. పరీక్ష ముందు ఒకసారి తొందరగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనోధైర్యం, క్రమశిక్షణ. అదృష్టవశాత్తు అన్ని కాకుండా నేను తప్పకుండా సాధించగలను అని మొదట అభ్యర్థి నమ్మాలి. ఆ తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించాలి. అది కూడా క్రమం తప్పకుండా ఉండాలి. టైం టేబుల్ ఎప్పుడైనా గాడి తప్పినట్లు అనిపిస్తే సరి చేసుకోవాలి. ఒక్కరోజు దీన్ని పాటించకపోవడానికి కుదరకపోతే 1-2 రోజుల్లోపు ఆ సిలబస్ ను కవర్ చేయాలి. పరీక్షలకు సమయం కొద్దిగానే ఉన్నందున సమగ్ర ప్రిపరేషన్ అవసరం. దీంతో పాటు సరైన నిద్ర, ఆహారం, ఆరోగ్యం ముఖ్యం. దీనిని కూడా సరిగ్గా పట్టించుకోవాలి. అనధికారిక సమాచారం. సిలబస్ మొదలుకొని పరీక్షకు సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా అధికారిక వెబ్సైట్ ను చూడడం ఉత్తమం. ఇక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఒకసారి మనం గమనిస్తే దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 15, 2025. హాల్ టికెట్లు మే 30వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 7 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ప్రాథమికకి పరీక్షలు పూర్తయిన 2వ రోజు నుంచే ప్రాథమిక కీలు విడుదలవుతాయి. ఇక ఎంపిక విధానం: ఎస్ఏఎల్పి రాత పరీక్ష 80%, టెట్ వెయిటేజీ 20%. పీఈటీలకు రాత పరీక్ష 50%, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 30%, టెట్ 20%. మ్యూజిక్ టీచర్లు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్. క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ రాత పరీక్ష. ఎస్జిటి ఇంతకు ముందు టెట్ అర్హత సాధించిన అందరూ టెట్ కమ్ టీఆర్టీ రాయాలి. గతంలో టెట్ రాసిన వారికి ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో టెట్ రాయని వారు ఈ పరీక్షలో ఓసీ 60%, బీసీ 50%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారు 40% అర్హత సాధించాలి. ఇక్కడ మనం పీఈటీ అనే దానికి ఇక్కడ 20% టెట్ అని అన్నారు. మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కు 30% అని ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు పీఈటీకి ఇటువంటివేమీ లేకుండా నేరుగా రాత పరీక్షని 100 మార్క్స్ కు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఈ మార్పును అభ్యర్థులు గమనించాలి. ఇక ఉమ్మడి అంశాలకు వ్యూహం అంటూ మరో సమాచారాన్ని ఇక్కడ మెగా డిఎస్సికి సంబంధించి చూస్తున్నాం. జూన్ 6 నుంచి జూలై 6 మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు అనగా మెగా డిఎస్సి జరగనున్నాయి. రానున్న 30 రోజులకు అనుదినం 12 గంటల చొప్పున ప్రణాళిక రూపొందించుకోవాలి. అందుకు ఉపకరించే మెలకువలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఒకసారి మనం గమనిస్తాం. గత ప్రశ్నాపత్రాలు ఎక్కువగా చూడడం వల్ల ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో తెలుస్తుంది. కంటెంట్, సైకాలజీ, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ PIY ల కోసం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. ప్రధాన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటికి కంటెంట్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్స్ కు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రస్తుత సిలబస్ చదవాలి.
సైకాలజీ, పిఐఈ సబ్జెక్టులకు తెలుగు అకాడమీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. సన్నద్ధత పూర్తయిన తర్వాత పరీక్షకు 10 రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ పేపర్లు సాధన చేయడం అవసరం. అందులో ఏ సబ్జెక్ట్ లో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. డిఎస్సి పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ సాధన కూడా మొబైల్లో కాకుండా కంప్యూటర్ పైన చేయాలి. సమయ నిర్వహణ కూడా గమనించుకోవాలి. సాధారణంగా అభ్యర్థులకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది. అటువంటి భయం లేకుండా సాధించగలను అనే నమ్మకంతో సాధన చేయాలి. రోజుకు అరగంట ధ్యానం, యోగా, నడక లాంటివి చేస్తే ఒత్తిడి నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ఇక విద్యా దృక్పథాలు పిఐవై. ఇందులో ఎస్జిటికి 4 మార్కులు 8 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్లకు 5 మార్కులు 10 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 6 పాఠాలు ఉన్నాయి. భారతదేశ విద్యా చరిత్ర, ప్రాచీన కాలం నుంచి వర్తమాన భారతదేశం వరకు ఉన్న విద్యా విధానంలో మార్పులు, కమిషన్లు, వివిధ సంస్థలు, యూజీసీ, ఎన్సిటిఈ, ఎన్సిఆర్టి, సిబిఎస్ఈ, రాజ్యాంగపరమైన అంశాలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలు లాంటివి చదవాలి. ఉపాధ్యాయ సాధికారత, వర్తమాన భారతదేశంలో విద్యా హక్కులు, చట్టాలు, ఎస్సిఆర్టి 2009, ఎన్సిఆర్టి 2009. అందులో ప్రధాన సెక్షన్లు నిబంధన 21A, 86వ రాజ్యాంగ సవరణ చట్టం, పోక్సో చట్టం 350A ఆర్టికల్, ఎన్సిఎఫ్ 2005, జాతీయ విద్యా విధానం 2020, కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులు, 5+3+3+4 విధానం ముఖ్యమైనవి. విద్యా దృక్పథాల్లో వర్తమాన అంశాలు జోడించి చదవాలి. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కేంద్రం చేపట్టే చర్యలు, విద్యా సంబంధమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కమిషన్లు మొదలైనవి తెలుసుకోవాలి. ఉదాహరణకు ఈ మధ్య సుప్రీంకోర్టు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ నియమించింది. తల్లికి వందనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సురక్షా పథకం వంటివి చదవాలి. ఎడ్యుకేషన్ సైకాలజీ. దీనిలో తరగతి గది అనువర్తన, అప్లికేషన్ అంశాలు గమనించాలి. ఇందులో ఫ్యాక్ట్స్ తో పాటు అప్లికేషన్ టైప్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సైకాలజీకి తెలుగు అకాడమీ పుస్తకం, గత ప్రశ్న పత్రాలు, ప్రాక్టీస్ బిట్లు చదవాలి. సైకాలజీ నిర్వచనాలు, అభ్యాసకుని వికాసం, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం, ప్రజ్ఞ, బోధనా శాస్త్ర సంబంధ అంశాలు, స్మృతి, విస్మృతి, ప్రేరణ, అభ్యాసన బదలాయింపు, అభ్యాసన ఉపగమాలు, బ్రూనర్ సిద్ధాంతం, ఐసిటి, ప్రత్యేక అవసరాల పిల్లల విద్య. ఈ అంశాలను గత ప్రశ్నాపత్రాలు పరిశీలించి అనువర్తనంగా చదవాలి. ఉదాహరణకు జ్ఞానాత్మక రంగంలోని ప్రాథమిక స్థాయి లక్ష్యం జ్ఞానం. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురుగొల్పే ప్రక్రియ ప్రేరణ. 1970లో ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రచించింది రాబర్ట్ గాగ్నే. ఇలాంటివి మనం చదివి గుర్తుపెట్టుకోవాలి. ఇక బోధనా పద్ధతులు. మెథడాలజీ ఎస్జిటికి సంబంధించి సైన్స్, గణితం, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, స్కూల్ అసిస్టెంట్స్ కు సంబంధించి సబ్జెక్ట్ మెథడాలజీ చదవాలి. దీనికి తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. స్వభావం, పరిధి, బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, బోధనా పద్ధతులు, మదింపు, మూల్యాంకనం, లెసన్ ప్లాన్, బోధనోపకరణాలు జాగ్రత్తగా చదివి సాధన చేయాలి. కంటెంట్ ఎస్జిటికి గాని అసిస్టెంట్స్ గాని 40 మార్కులకు ఉంటుంది. అందుబాటులో ఉన్న సమయంలో ఇప్పటికే టెట్ సన్నద్ధత ఉంది కాబట్టి పాఠ్య పుస్తకాలు, మీరు రాసుకున్న నోట్స్ క్విక్ రివ్యూగా చదివి సాధన చేయాలి. ఎస్జిటిలో గణితేతర అభ్యర్థులు గణితంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. డిఎస్సి ఉద్యోగాన్ని నిర్దేశించే విభాగం కంటెంట్ అని చెప్పాలి. ఇందులో గరిష్టంగా స్కోర్ చేసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇక జీకే కరెంట్ అఫైర్స్. ముందుగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ అభ్యర్థులు ఉమ్మడిగా ఉండే జీకే కరెంట్ అఫైర్స్, పిఐఈ, ఎడ్యుకేషన్ సైకాలజీ అంశాలు ఎలా చదవాలో గత ప్రశ్న పత్రాల సరళిని బట్టి చూద్దాం. జీకే కరెంట్ అఫైర్స్ ఎస్జిటికి 16 ప్రశ్నలు 8 మార్కులు, స్కూల్ అసిస్టెంట్స్ కు 20 ప్రశ్నలు 10 మార్కులు ఉంటాయి. ఇందులో అంతర్జాతీయ సంస్థలు, సమావేశాలు, ముఖ్యమైన తేదీలు, 2011 జనాభా లెక్కలు, భారతదేశంలో ప్రథములు, పరిశోధన సంస్థలు, ప్రధాన కేంద్రాలు, హూ ఈజ్ హూ, గత 6 నెలల్లో నియమితులైన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, రచయితలు, కమిషన్లు, క్రీడలు, జాతీయ పార్కులు, సాంప్రదాయాలు, జానపద నృత్యాలు, రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల పండుగలు, జాతీయ రాష్ట్ర చిహ్నాలు, వివిధ దేశాల సరిహద్దు రేఖల పేర్లు, రాజ్యాంగపరమైన అంశాలు, ముఖ్యమైన ఆర్టికల్స్, చారిత్రక అంశాలు, భౌగోళిక ఆర్థిక అంశాలు, శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి. కరెంట్ అఫైర్స్ కు గత 6 నుంచి 7 నెలల సంఘటనలపై దృష్టి సారించాలి. ఇక ఈ విభాగంలో గతంలో అడిగిన అంశాలు ఒకసారి గమనిస్తే మీకు రాబోయే పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా 26వ గవర్నర్. అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుతారు? జనవరి 24. జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13. 4వ బౌద్ధ మండలి చైర్మన్
వసుమిత్రుడు. ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? శని. గాంధార కళ పోషకులు ఎవరు? కుషనులు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ బిఆర్ గవై. 2011లో అత్యంత జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? బీహార్. 2024లో భారతరత్న పొందిన 5గురు ఎవరు? కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. ఇండో పాకిస్తాన్ ఒప్పందాలు: 1960 సింధు నది జలాల ఒప్పందం, 1972 సిమ్లా ఒప్పందం, 1966 తష్కెంట్ ఒప్పందం లాంటివి చదవాలి. ఈ విధంగా మీరు రాబోయే డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయినట్టయితే మరి మంచి స్కోర్ తో, మంచి మెరిట్ తో ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇది డిఎస్సి ప్రిపరేషన్ ఇలా చేయాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.